తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే 6 గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నేడు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ రోజు దరఖాస్తులు చేసుకోకపోతే మళ్లీ 4 నెలల వరకు ఆగాల్సి వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడత ప్రజా పరిపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా వెనువెంటనే ప్రారంభించాలని, ఈ మేరకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు.